నవీనా నవీనా వస్తున్నానండి. కాస్త కాఫీ ఓయ్. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. నాన్న ఏంటి ప్రొద్దునే నాన్న టీవీ? డిస్నీ నాన్న. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. పాప ఎక్కడుందో ఏంటో, అయినా ఏం మెడిసినో ఏమో తీసుకెళ్లి హైదరాబాద్ లో చేర్పించారు. వస్తోందిరా, టెన్షన్ పడకు. వస్తోంది. ఎప్పుడు వస్తుంది నాన్న? ఎంచాక ఆడుకోవచ్చు. వస్తుంది నాన్న, వచ్చేస్తుంది. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, ఎక్కడుందో తెలుస్తుంది. స్వీటీ, ఎక్కడున్నావు నాన్నా? అవునా, జాగ్రత్త. నేను మీ డాడీ నీకోసం ఎదురు చూస్తున్నాం. ఓకేనా? జాగ్రత్త. సరే, ఉంటాను. నవీనా, పాప వచ్చేది ఏపీఎస్ఆర్టీసీ బస్ లో. చాలా సేఫ్ గా వస్తుంది. అసలు ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు టెన్షన్ పడకు. కాదండి, తను ఒంటరిగా వస్తుంది కదా, నా భయం నాది. అంత టెన్షనే అవసరం లేదు నవీనా. ఆర్టీసీ సురక్షితానికి మారుపేరు. అది కాదండి, అమ్మాయి ఎంత దూరంలో ఉందో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది నవీనా. ఈ రోజు అమ్మాయి బయలుదేరిన బస్సు ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి ఆర్టీసీ వారి ఒక యాప్ ఉంది. ఆర్టీసీ వారిది అలాంటి యాప్ కూడా ఉందా? ఉంది, నీకు చూపిస్తాను చూడు. ఇది ఆర్టీసీ యాప్ అన్నమాట. ఇందులో ఏ సర్వీస్ ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఈ వివరాలన్నీ ఉంటాయి. మన పాప ఎక్కడుందో తెలుస్తుందండి? తెలుస్తుంది. మన పాప బయలుదేరిన సర్వీస్ నెంబర్ కొడతాను చూడు, 35190. ఆ బస్సు బయలుదేరింది చూడు. డ్రైవర్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ చూడు, ఈ ఎర్ర కలర్ వచ్చిందంటే ఈ స్టేజ్లన్నీ బస్సు దాటేసింది అన్నమాట. కోదాడ దాటేసింది, చిలకల్లు, ఇబ్రాహీంపట్నం కూడా దాటేసింది. ఇంకొక 15 నిమిషాల్లో మన పాప బస్సు విజయవాడ బస్ స్టేషన్ చేరుతుంది. గ్రేట్ అండి. ఇంతే కదా నవీనా. ఈ బస్సు ఎక్కడుందో కూడా కరెక్ట్గా ఇప్పుడు లొకేషన్ కూడా చూపిస్తుంది చూడు. ఇదిగో చూడు, ఇది గూగుల్ మ్యాప్ ద్వారా బస్సు లొకేషన్ కూడా చూపిస్తుంది చూడు. ఇదిగో బస్ కదులుతుంది చూడు, చూసావా? మన పాప బయలుదేరిన బస్సే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న రిజర్వేషన్ సర్వీసులు అన్నీ కూడా బస్సు ఎక్కడుంది, ఎప్పుడు బయలుదేరుతుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎన్ని గంటలకు చేరుతుంది మొత్తం చూపిస్తుంది ఏపీఎస్ఆర్టీసీ యాప్. ఇదొకటే కాదు నవీనా, ఆర్టీసీలో ఉన్న రీజనల్ మేనేజర్ల నెంబర్లు, డిపో మేనేజర్ల నెంబర్లు, బస్ స్టేషన్ల నెంబర్లు అన్నీ చూపిస్తుంది. అంతేకాదు, విమెన్ సేఫ్టీ గురించి ఏమైనా బ్రేక్ డౌన్ ఉన్నా, మెడికల్ అసిస్టెన్స్ కావాలన్నా, ఇటువంటి ఏ రిపోర్ట్ అయినా ఇస్తుంది. పర్టికులర్గా ఈ విమెన్ సేఫ్టీ గురించి మొబైల్ నెంబర్ ఒకటి ఇస్తే, సర్వీస్ నెంబర్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా డ్రైవర్ గురించి, కండక్టర్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, బస్ కండిషన్, ఇవన్నీ చెప్పొచ్చు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 నిమిషాల్లో పాప ఖచ్చితంగా చేరుతుంది. ఆర్టీసీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి. అందుకే మన పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ వారు ఎప్పుడు ప్రయాణికుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అవును, బస్టాండ్ బాబు వెళ్ళాడా? వెళ్ళాడండి. అదిగో పాప వచ్చినట్టుంది. అమ్మా, స్వీటీ, రండి రండి. హాయ్ తమ్ముడు. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా, నేను వచ్చింది ఆర్టీసీలో. నమ్మకానికి, సురక్షితానికి మరో పేరు. అమ్మా, ప్రొద్దు నుండి ఆ విషయం మీ అమ్మ చెప్తుంటే వినడం లేదు. నిజమే కదమ్మా? అవునా తల్లి.